Hello viewers, I am Dattatreya, Senior Zoology Lecturer, Sri Vasishta College. మనం ఎంతో పిల్లలు పేరెంట్స్ టీచర్స్ ఆతృతగా ఎదురు చూసిన 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. అయితే స్టూడెంట్స్లో ఒక రకమైన మిక్స్డ్ రియాక్షన్ అనేది ముఖ్యంగా మనం ఈ సంవత్సరం అబ్జర్వ్ చేయొచ్చు. బయాలజీ పేపర్ వరకు ఈజీగా ఉందని ఎక్కువ మంది చెప్తున్నారు. కాకపోతే లెంగ్తీగా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. నీట్ ఎగ్జామ్ చదువుకుని స్టూడెంట్స్ పేరెంట్స్ ఒక్కోసారి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, చాప్టర్స్ ఏంటి అని అడుగుతుంటారు. దాన్ని కరెక్ట్గా మనం ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని చెప్పడము చాలా ప్రమాదకరము. అది మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్లో అట్లా వెళ్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మనం జువాలజీకి సంబంధించి చూస్తే మనకి 45 బిట్స్ జువాలజీలో వచ్చాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనం డిస్కస్ చేసుకునే జువాలజీ పోర్షన్ లాగా తీసుకుంటే 45 ఉన్నాయి. ఒకటి బాటనీ జువాలజీ రెండు కలిపి సగం అటు సగం ఇటు ఉన్నాయి. విశేషం ఏంటంటే అసర్షన్ రీజనింగ్లో ఒక క్వశ్చన్ కూడా లేదు. రెండోది ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years నుంచి అడుగుతున్నాడు. అంతకుముందేమో ఏం చేశారు, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అది కరెక్ట్ ఇన్కరెక్ట్ ఇట్లా అడిగేవాళ్ళు. సో అది కూడా ఈ సంవత్సరం రాలేదు. అంటే స్టేట్మెంట్స్ అసర్షన్ రీజనింగ్ 0. కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్స్ అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది కరెక్ట్ ఇన్కరెక్ట్ ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటివి 13 క్వశ్చన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ 10, సీక్వెన్స్ బేస్డ్ 5. అంటే అర్థం ఏంటి, ఇక్కడే మనకి ఈ అవుట్ ఆఫ్ 45 బిట్స్ మనం తీసుకుంటే కూడా 18 బిట్స్ మాత్రమే డైరెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ 18. మిగతావన్నీ సీక్వెన్స్ బేస్డ్ మ్యాచింగ్ మల్టిపుల్ డైమెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొంచెం నియర్ బై ఆన్సర్స్తో కన్ఫ్యూజ్ అయ్యేవి, కొంచెం ఎగ్జామ్లో డిఫికల్టీ లెవెల్ ఫీల్ అయ్యేవి ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే బాగా ప్రిపేర్ అయిన విద్యార్థులు చాలా టైం ప్రకారం బాగా చేశారు. కొంచెం మోడరేట్గా డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రమే అలవాటు పడిన విద్యార్థులకేమో మాకు 1 hour సరిపోలేదు, ఇంకా ఎక్కువ టైం పట్టింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే కరెక్ట్గా రెండు, లాస్ట్ టైం అంతా క్లియర్గా డిఫికల్ట్గా ఉందని, అంతకుముందు ఇయర్ క్లియర్గా ఈజీగా ఉందని వెంటనే మనకి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈసారి అలాగా ఈజీగా ఉందని కానీ టైం పట్టిందని బయాలజీలో మిక్స్డ్ రెస్పాన్స్ కనబడింది, టైం కన్జ్యూమింగ్ అన్నమాట. అయితే ఇక్కడ మనం టాపిక్ వైజ్ చూస్తే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఒక నీట్ ఎగ్జామ్లో జువాలజీకి సంబంధించి కన్ఫ్యూజన్ ఏంటంటే టిష్యూస్ కాక్రోచ్ నీట్ సిలబస్లో ఉన్నాయి, ఎన్సీఆర్టీ బుక్లో లేదు. కానీ ఈ సంవత్సరం కూడా ఆ టాపిక్స్లోంచి ఇవ్వలేదు. అలా అన్నీ వదిలేయాలంటే మనం చెప్పలేం, కానీ ఈ సంవత్సరం ఇవ్వలేదు. అలాగే యానిమల్ కింగ్డమ్ కొంతమంది కొంచెం భయపడి మధ్య మధ్య వదిలేస్తుంటారు, కానీ దాని మీద కూడా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ 4 దాకా ఇచ్చాడు. దెన్ బ్రీతింగ్ మీద రెస్పిరేటరీ చాప్టర్ మీద 2 క్వశ్చన్స్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. లోకోమోషన్ అండ్ మూమెంట్లో అంటే అందులో కూడా కొంచెం ఆలోచించేవే కొన్ని ఉన్నాయి, మంచి క్వశ్చన్స్ ఇచ్చారు. దాని మీద ఒక 3 ఉన్నాయి. కానీ కొంచెం డిస్ట్రిబ్యూషన్ అన్ఈవెన్గా ఉంది అని చెప్పే కదా ఇందాక. న్యూరల్ కంట్రోల్లో ఒకటే బిట్, కెమికల్ కంట్రోల్ కోఆర్డినేషన్ హార్మోన్స్ చాలా కష్టపడి చదువుతారు స్టూడెంట్స్, అది కూడా ఒకటే క్వశ్చన్ వచ్చింది. అండ్ రిప్రొడక్టివ్ సిస్టంలోంచి 3 క్వశ్చన్స్, రిప్రొడక్టివ్ హెల్త్ 2, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ 6. ఇక్కడ విచిత్రం ఏంటంటే జెనెటిక్స్లో
చాలా అనీవెన్గా కనబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీస్లోంచే 2 క్వశ్చన్లు, నెక్స్ట్ గ్రాస్ ఓపర్ మీద ఒకటి, అంటే సెక్స్ డిటర్మినేషన్ మీదే ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీద ఒకటి, అండ్ అట్లాగే ఎవల్యూషన్ మీద 3. అంటే జెనెటిక్, ఇప్పుడు సికిల్ సెల్ అనీమియా ఉందనుకోండి, దాని మీదే 2 క్వశ్చన్లు, ఒకటేమో కోడ్ మీద, ఇంకోటి అట్లాగా 2 క్వశ్చన్లు దాని మీదే. అంటే ఆ సెలెక్షన్ అంత అప్రాపరేట్గా లేదు, కానీ వాళ్ళు ఏది ఇచ్చినా మనం చేయాలి కదా. ఎవల్యూషన్లో కూడా 3, అందులో ఎవ్రీ ఇయర్ కొంత స్టాండర్డ్ ఇయర్స్ అన్ని చదివిస్తుంటే ఇవన్నీ అడుగుతారా అనుకుంటారు. ఏ ఇయర్స్లో ఏవి ఎక్స్టింక్ట్ అయ్యాయి, ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా మనం టెక్స్ట్ బుక్లో నెగ్లెక్ట్ చేసి పిల్లలు వదిలేయకుండా చదివిన వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఇందాక చెప్పే కదా, ఈజీ అని అంటున్నారు, కానీ కరెక్ట్గా వాడు కాన్సెప్ట్స్ కొంచెం కేర్లెస్గా ఉన్నా మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చాప్టర్లో వాళ్ళు ఊరికే టెక్స్ట్ బుక్లో మూమెంట్ ఆఫ్ ద బేబీ 5 months అలా చదువుతారు. వాడు మంత్స్ కింద కాకుండా దాన్ని వీక్స్ కింద కన్వర్ట్ చేసి అడిగాడు. అంటే కొన్ని డైరెక్ట్గా వీక్స్ అని చదువుతారు, కొన్ని మంత్స్ చదువుతారు. వాళ్ళు అట్లా డైవర్ట్ చేసి కన్వర్ట్ చేసి కూడా అడిగారు. అలాగే ఇప్పుడు ఈకో సిస్టంలో 3, రిప్రొడక్టివ్ సిస్టంలో అంటే ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్లో 3, బయోడైవర్సిటీ 5. అంటే ఒక ఇకాలజీలోనే 11 దాకా వచ్చాయి. సారీ, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, ఆ ప్రొడక్టివిటీ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంటే కానీ అది తొందరగా పెట్టలేరు అనమాట. ప్రొడక్టివిటీ, గ్రాస్ ప్రొడక్టివిటీ, నెట్ ప్రొడక్టివిటీ, ఇట్లా కొంచెం నియర్ బై టర్మ్స్ ఉండేవి చాలా వచ్చాయి అట్లా. అండ్ బయోడైవర్సిటీలో కూడా 1 or 2 ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ 5 కొంచెం వాళ్ళు నెగ్లెక్ట్ చేసే పాయింట్స్ లైక్ బయో ప్రాస్పెక్టింగ్ నేషన్స్ అని ఇట్లాంటి వర్డ్స్ కొంచెం కీన్గా ఇచ్చారు. కాకపోతే ఇన్సీటు, ఎక్సీటు అది క్యాజువల్గా చదువుతారు, దాన్ని కూడా ఇదిగా అడిగారు. కాకపోతే మనకి థ్రెడ్స్ ఏంటి, బయోడైవర్సిటీ లాస్ మీద అదే ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి అన్నమాట. బయోటెక్నాలజీ అప్లికేషన్ ఒకటి, హ్యూమన్ హెల్త్ డిసీజ్ 2. కొంచెం ప్లాస్మోడియము మనకి ఎక్స్ప్లెనేషన్లో బుక్ ఎక్కువ లేదు కదా, పైపైన ఉంది కదా అనుకుంటారు, కానీ చాలా వాడు సడన్గా ముందు లివరా, ఆర్బీసీ, గ్యామెట్స్ ఎక్కడ ఫామ్, ఎక్కడ డెవలప్ అవుతాయి, ఇది కరెక్ట్ ఐడియా ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తారు. అట్లాగా బుక్ అయితే టెక్స్ట్ బుక్ దాటి ఎక్కువ డీవియేట్ అయి వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ జనరల్గా 1 or 2 కొన్ని అవుట్ ఆఫ్ పోర్షన్ కూడా అడుగుతుంటారు. ఈసారి మేము టీచర్స్ అందరు అనాలిసిస్ చేస్తే అట్లాంటివి ఏమీ మాకు కనబడలేదు. కాకపోతే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళందరూ బాగానే చేయగలిగారు. కాకపోతే ఇది ఈ టాపిక్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ పనికి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్స్కి రిలేటెడ్వే 2 క్వశ్చన్స్ కనబడ్డాయి. ఇందాక చెప్పినట్టుగా ఈ థ్రెడ్స్ ఇన్ బయోడైవర్సిటీ 2 ఉన్నాయి, మళ్ళీ సెక్స్ డిటర్మినేషన్ మీదే 3 ఉన్నాయి. అట్లా కొంత అడిగిన రిలేటెడ్ టాపిక్స్లో ఒక్క సికిల్ సెల్ అనీమియాలోనే 2 వచ్చాయి. అంటే కొంత రిలేటెడ్ నియర్ బైవే వెంటనే ఇచ్చేశారు. కొన్ని ఏరియాస్ని లైక్ వర్కింగ్ ఆఫ్ హార్ట్ కానీ, ఇన్ డీటెయిల్డ్ యూరిన్ ఫార్మేషన్ మెకానిజమ్స్ కానీ, లేదా జెనెటిక్స్లో ప్రాబ్లమ్స్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఎవల్యూషన్లో హార్డీ వీన్బర్గ్ ఇలాంటివి ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇకాలజీలో కూడా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అడుగుతుండేవాడు, అలాంటివి ఏం అడగలేదు. అంటే డైరెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, బట్ ఇందాక చెప్పే కదా మిక్స్డ్. పిల్లలు టఫ్ అని అనడం లేదు, అట్ ద సేమ్ టైం బాగా స్ట్రాంగ్గా మంచిగా ఇదైన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా తొందరగానే పెట్టారు. కొద్దిమంది మాత్రము టైం ఎక్కువ తీసేసుకుంది బయాలజీ, దానివల్ల టైం కన్జ్యూమ్ ఉండడం వల్ల పేపరు వేరే టాపిక్కి నెమ్మదిగా, వేరే సబ్జెక్ట్స్కి నెమ్మదిగా వెళ్ళగలిగాం. ఎందుకంటే వాళ్ళు బయాలజీ తొందరగా చేసుకోగలిగితే
అప్పుడు వేరే సబ్జెక్ట్స్కి ఈజీగా వెళ్ళగలుగుతారు. అందుకని ఒక సంవత్సరం బాటనీలో ఎక్కువ, జువాలజీలో తక్కువ అట్లా కనబడ్డాయి. ఈ సంవత్సరం బ్యాలెన్స్డ్గా మనకి రెండు వైపులా కూడా ఉంది. దీన్ని బట్టి టెక్స్ట్ బుక్ A to Z NCERT బాగా పిల్లలు చూసుకోవాలన్నది మనం రిపీటెడ్గా చెప్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం కొన్ని కాన్సెప్చువల్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, అందుకని మన స్టూడెంట్స్ చాలామంది మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాగా చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.